నార్కల్ జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవంలో భాగంగా 27వ రోజు శుక్రవారం నాడు పవిత్రమైన కుడరై ఉత్సవం వైభవంగా నిర్వహించారు.
నివాసయోగ్యమైన పరిసరాలను అందించడం మనందరి బాధ్యత అని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. పచ్చదనం పెంపుకు ఎంతగా ప్రాధాన్యతను ఇస్తున్నామని, నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. పొల్యూషన్ కాకుండా ఉండాలి, ఎన్విరాన్మెంట్ బాగా ఉండాలి. ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా నేను ఒకటే మీకు సందేశం ఇవ్వాలనుకుంటా ఉన్నాను. ఇటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ దయచేసి యూజ్ చేయకండి. దీనివల్ల పర్యావరణంలో పరిరక్షణకు ప్రాబ్లం అవుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన పిల్లల ఆరోగ్యంగా ఉండాలి, మన భవిత ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్లాస్టిక్ను నిర్మూలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజలు ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా పర్యావరణ పరిరక్షణ కోసం మీరందరూ కూడా సహకరించాలని కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయకండి. ఇలాంటి గాజు బాటిల్స్ తీసుకోండి. అవసరమైతే గాజు గ్లాసులలో ఇలా పోసుకోండి. అంతే తప్పితే దయచేసి బాటిల్స్ వాడకండి. ఇది నా రిక్వెస్ట్. ఇది మన కోసం, మన అందరి కోసం, మన భవిష్యత్తు కోసం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హన్మకొండ జిల్లా భీమదేవరాపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కళ్యాణోత్సవం బుధవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు హాజరయ్యారు. సుందరాదయో నవరసానివాదయః శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో కలకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా నందు ఎస్ఐ ఏ రమేష్ పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కలకుర్తిలో జరిగిన పలు దొంగతనాలకు సంబంధించిన 4 దొంగలను పోలీసులు పట్టుకోవడం జరిగింది. అటు విషయంపై నార్కల్ జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఫోటోలు కొట్టినా సార్, వీడియో తీస్తున్నా. ఇది కూడా కొత్త ఫోనేనా, మంచిగా వస్తుంది.
సార్ తర్వాత నవంబర్ నెలలో కూడా ఒకటి గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్స్ జరిగింది. ఆ ప్రాపర్టీ ఆఫెన్స్లో కూడా ఇది డిటెక్ట్ అయింది. అండ్ తర్వాత 4 బైక్ థెఫ్ట్ కూడా డిటెక్ట్ అయింది. సో టోటల్ మన ఈరోజు 6 కేసెస్ డిటెక్షన్ అయింది. ఈ 6 కేసెస్లో మన టెంపుల్ థెఫ్ట్లో అన్ని మొత్తం ఐటమ్ ఇంటాక్ట్ దొరికింది. అండ్ ఈ సెకండ్ గ్రేవ్ ఆఫెన్స్లో కూడా సిల్వర్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా దొరికింది. సో టోటల్ ఇప్పుడే 1.6 తోలా గోల్డ్, తర్వాత 5 బైక్స్, 21.9 తోలా సిల్వర్, తర్వాత 58.84 kgs ఆఫ్ బ్రాస్ ఐటమ్స్, టోటల్ 4,50,000 ఐటమ్స్ మనకి ఇప్పుడే రికవర్ అయింది. ఈ మోడస్ ఆపరెండి అంటే ఈ కల్వకుర్తి టౌన్లో ఇది తాగి అక్కడ రేకి చేస్తున్నారు. క్లోజ్ హౌసెస్లో, తర్వాత డెజర్టెడ్ హౌసెస్లో, అవుట్స్కట్ హౌసెస్లో ఇది రేకి చేసి వాళ్ళు 4 పర్సన్ వాళ్ళు నైట్ టైంలో ఆర్ డే టైంలో అది ఆపర్చునిటీ చూసుకొని అది ఆఫెన్స్ చేస్తున్నారు. సో ఈ చాలా టైం నుంచి ఇది ఆఫెన్స్ చేస్తున్నారు. ఇది పాత హిస్టరీ కూడా ఉంది యాక్యూజ్లో. ఈ A1 యాక్యూజ్ అంజయ్యనులు ఆల్మోస్ట్ ఇప్పటివరకు 16 కేసెస్ దొంగతనం కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఈ 16 కేసెస్ కూడా కొంతమంది కన్విక్షన్ అయింది, కొంతమంది ఇప్పుడే నడుస్తుంది, ట్రయల్ కూడా నడుస్తుంది. A2 యాక్యూజ్ కొండపల్లి స్వామి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 11 కేసెస్లో ఇప్పటివరకు ఇన్వాల్వ్మెంట్ అయింది. అండ్ A4 యాక్యూజ్ కూడా ఇప్పటివరకు 2 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. సో ఈ చాలా సీజన్ ఆఫెండర్స్, అది చాలా ఆఫెన్స్లో ఇప్పటివరకు ఇన్వాల్వ్మెంట్ అయింది. సో ఇప్పుడే ఈరోజు వాళ్ళకి అరెస్ట్ చేసి మన జ్యుడిషియల్ రిమాండ్కు పంపించేస్తాము. తర్వాత వాళ్ళపైన అది ప్రాపర్గా పీడీ యాక్ట్ గురించి కూడా ట్రై చేస్తాము. సో ఈ ఆఫెన్స్ డిటెక్షన్ కోసం మన కల్వకుర్తి SI రమేష్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ CI అంజనీయులు అండ్ DSP పార్థసారథి అది చాలా మంచిగా ఏర్పాటు పెట్టారు. తర్వాత మన కల్వకుర్తి లోకల్ క్రైమ్ కానిస్టేబుల్ చాలా ఎఫర్ట్ పెట్టి K. రాజు SIP కల్వకుర్తి టౌన్, తర్వాత B. చిరంజీవి, మొహమ్మద్ నజరుద్దీన్ అండ్ మిగతా వాళ్ళు కూడా కానిస్టేబుల్ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ క్రైమ్లో డిటెక్షన్ చేశాము. సో అందరికీ మన డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి కాంగ్రాచులేషన్ చెప్తాను. మళ్ళీ ఇప్పుడే సంక్రాంతి ఫెస్టివల్ కూడా వస్తుంది, అది 2 days తర్వాత. ఆల్రెడీ నిన్న కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చాము. ఈ ఫెస్టివల్ టైంలో చాలామంది టౌన్ వాళ్ళు అక్కడ ఫెస్టివల్ సెలబ్రేషన్ కోసం విలేజ్లో వెళ్తున్నారు. ఆ టైంలో ఇది ప్రాపర్టీ ఆఫెన్స్ అవకాశం ఉంది. దీని గురించి నిన్న డీటెయిల్గా ప్రెస్ నోట్ కూడా ఇచ్చాము. ఈరోజు కూడా చెప్తున్నాను, ఈ కొంచెం జాగ్రత్త. వెనెవర్ అది మీరు విలేజ్లో వెళ్తున్నారు సెలబ్రేషన్ కోసం, ఇది ప్రీషియస్ మెటల్, క్యాష్ వగేరా ఇంటికి పెట్టవద్దు. బ్యాంకులో డిపాజిట్ చేయండి లేదా మీరు క్యారీ చేయండి, యా సేఫ్ ప్లేస్లో పెట్టండి. తర్వాత ఇది లాక్ పెట్టి టైంలో అది జాగ్రత్త, అది లాక్ విజిబుల్గా కాకుండా అది చూడండి. తర్వాత బయటకి లోపల కొన్ని ఒక లైట్ ఆన్ పెట్టండి. ఇక్కడ లోపల ఎవరెవరు ఉన్నారో అది ఆలోచన చేస్తారు తర్వాత ఈ ఆఫెండర్స్. అండ్ మిగతా నేబర్లో నమ్మకం ఉన్నారో ఈ టైంలో నేబర్ మంచిగా పర్సన్లో కూడా చెప్పండి, అది కొంచెం జాగ్రత్త. అది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ మొత్తం ఫెస్టివల్ టైం అండ్ తర్వాత కూడా ఈ నైట్ పెట్రోలింగ్ చేస్తాము. ఈ మంచిగా నైట్ పెట్రోలింగ్ చేసి తర్వాత పబ్లిక్లో కూడా రిక్వెస్ట్, ఏదైనా సస్పిషియస్ పర్సన్ ఇక్కడ టౌన్లో తిరుగుతే, ఎనీ అన్నోన్ పర్సన్ ఇక్కడ తిరిగితే ఖచ్చితంగా మన లోకల్ పోలీసులో ఇన్ఫార్మ్ చేయండి. మన తరపు నుంచి ఖచ్చితంగా మంచిగా యాక్షన్ చేస్తాం. సో థ్యాంక్ యూ.